అలాగే దేవుని వాక్యంలో కూడా ఈ సేవకుల గురించి ఆలోచించినప్పుడు దేవుడు కూడా కొన్ని మాటలు, వారిని అభినందించండి, వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారికి లోబడండి అనే మాటలు దేవుడు కూడా వాడాడు. దేవుడు కూడా వారిని అభినందిస్తాను అని వాక్యంలో చెప్పడం కూడా నేను జ్ఞాపకం చేశాను కదా. వారిని బల నమ్మకమైన మంచి దాసుడు అని అభినందిస్తాను అంటాడు. అంతేకాదు జయించువానికి నేను జీవ కిరీటము ఇస్తాను అంటాడు. తర్వాత ఆయన సింహాసనమందు కూర్చోబెట్టి ఇచ్చేదని అంటాడు. తీర్పు తీర్చడానికి వారిని నిలబెడతాను అని, ఆ స్థానంలో ఉంచుతాను అని దేవుడు చాలాసార్లు ఆ విషయాలు మనం చూస్తుంటాం. అంతేకాదు సేవకుడు పొరపాటు చేస్తే ఆయన కూడా అంటాడు, మరి సరైన సేవ చేయని సేవకునికి అనేకమైన దెబ్బలు తగులును అని కూడా వాక్యం రాయబడింది. దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు మీ సేవనని కూడా వాక్యంలో సేవకుడికి హెచ్చరికలు ప్రభు ఇవ్వటం కూడా జరిగింది. అంతేకాదు నా పేరట అనేక మంది అబద్ధ బోధకులు కూడా వచ్చారు అని కూడా ప్రభు వారిని గుర్తించి మాట్లాడటం, హెచ్చరించడం, గద్దించడం కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అభినందన మాత్రమే కాదు, వారికి హెచ్చరికలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు సేవకునికి అభయం కూడా దేవుడిచ్చాడు. మరి ఎవరైనా సేవకుని కానీ ఏదైనా అంటే దేవుని యొక్క కనుగుడ్డుని తాకినట్టుగాని కూడా ప్రభువు మాట్లాడతాడు. అలాగే కొంతమంది సేవకుల గురించి ఆయన అంటాడు, మీరు వేషధారులుగా ఉండొద్దు అని కూడా మాట్లాడతాడు. మీరు పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల శక్తి లేని వారిగా ఉండొద్దని కూడా దేవుడు మాట్లాడతాడు. మీలో అనేకులు బోధకులు కాకుడి, మరి కఠినమైన తీర్పు మీకు ఉంటుందని హెచ్చరికలు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు, అభినందనలు ఇస్తాడు. ఇవన్నీ కూడా దైవజనులు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సమయంలో నేను మీ ముందు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాను. అయితే పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి పత్రికలో ఈ 17వ వచనం నుంచి 25వ వచనం వరకు చదివినప్పుడు ఇక్కడ సేవకుని గురించి అంటాడు, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అనే మాటను వాడుతూ ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం, అంటే పాత నిబంధన లేఖనాన్ని గుర్తు చేస్తూ లేఖనం చెప్పుచున్నది, ఇది నేను చెప్పే మాట కాదు, లేఖనం చెప్పుచున్నది అంటాడు. తర్వాత పనివాడు జీతమునకు పాత్రుడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. అంటే ఇది చదివినప్పుడు ఏమర్థమవుతుంది అని అంటే ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బిలీవర్ టువర్డ్స్ ద పాస్టర్. అంటే పాస్టర్ విషయంలో విశ్వాస యొక్క బాధ్యత ఉంది అనేది పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి, కాపరికి సంఘం విషయంలో ఎలాంటి బాధ్యత ఉందో అలాగే ఆ మందకి, ఆ మందలో ఉన్న గొర్రెలకి తన కాపరి విషయం కూడా బాధ్యత ఉంది అనేది పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు. అలాగే తిమోతికి కూడా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం ఎప్పుడు కూడా యూనివర్సల్. ఇది ఆయా సంఘ పత్రికని రాయబడినా కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తికి అన్వయించగలిగినటువంటి వాక్యం ఇది. కాబట్టి ఇది కొరింథీ వాళ్ళకే కదా, ఇది ఎఫెసీ వాళ్ళకే కదా, ఇది ఫిలిప్పీ సంఘానికే కదా, ఇది రోమా సంఘానికే కదా అంటానికి కాదు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన యూనివర్సల్ కాబట్టి ఆయన మాటలు కూడా యూనివర్సలే. ఇది ఆయా సంఘానికి రాసినప్పటికీ కూడా అందరూ అన్వయించుకోవాల్సినటువంటి మాటలు, అందరూ అనుసరించాల్సినటువంటి మాటలు, అందరూ ఆచరించాల్సినటువంటి మాటలు దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని గీయటానికి వీల్లేదు, గిరిగీసి ఇది ఫలానా అంటానికి వీల్లేదు. కాబట్టి ఇది అందరికీ అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. మరి పాస్టర్ విషయంలో విశ్వాస యొక్క బాధ్యత ఏమయ్యిందంటే ఒక 4, 5 లేక 6 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎలాగుండాలి, మన యొక్క బాధ్యత ఏంటంటే రెస్పెక్ట్ అండ్ హానర్ యువర్ పాస్టర్. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది నీ సేవకుని ఏం చేయాలంటే రెస్పెక్ట్ చేయాలి, హానర్ చేయాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఈ వాక్యము మనము సేవకులు వాళ్ళ కోసం చెప్పుకునేదా, లేదా బైబిల్లో దేవుడే రాయించాడా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి పెట్టాడంటే 2 రెఫరెన్స్లు చెప్తాను. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఏమన్నాడంట? చెప్తున్నాను కాదు, వేడుకొనుచున్నాను అనే మాట ఆయన రాస్తున్నాడు. అంటే విశ్వాసి తమ సేవకుని విషయంలో అతని హోదాని బట్టి కాకుండా దేవుని కోసం, ఆయన ప్రజల కోసం వారు చేసే శ్రమను బట్టి వారిని గౌరవించాలి అన్నాడు కదా. అంటే సేవకుని హోదాని బట్టి, అతని చదువుని బట్టో, అతని ఆస్తిని బట్టో, అతని భాషను బట్టో, అతనికి ఉన్న సంఘ సభ్యత్వాన్ని బట్టో కాదు, కానీ క్రీస్తు కొరకు, తన ప్రజల కొరకు ఒక దైవజనుడు పడుతున్న శ్రమను బట్టి ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని ప్రేమించాలి అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, ఇక్కడ మనం ఒక మాటని చెప్తాను, వేడుకొనుచున్నాను అన్నాడంటే అర్థం ఏంటి అంటే, చాలామంది విశ్వాసులు సేవకుడిని హానర్ చేసే విషయంలో, సేవకుడిని రెస్పెక్ట్ చేసే విషయంలో తప్పిపోతున్నారని పౌలు గ్రహించాడు, పౌలు గుర్తించాడు. ఇది ఈరోజు మన సంఘం కూడా ఆలోచించాలి. మిమ్మల్ని పెంచే కాపరిని మాత్రమే కాదు, దేవుని పక్షాన పనిచేస్తున్న ప్రతి దైవజనుడిని. ఎందుకంటే గ్రామాలలో లేదా అడవులలో, ఎడారుల్లో నాగరికత తెలియనటువంటి ప్రజల మధ్య, సంఘాలు మందిరాలు లేకుండానే చెట్ల కింద లేదా చిన్న చిన్న గుడిసెలలో, చిన్న చిన్న ప్రాంతాలలో 10 మందిని, 5గురిని, 4గురిని సమకూర్చి కూడా సేవ చేస్తున్నటువంటి సేవకులు మనకు తటస్థపడినప్పుడు వారి పనిని బట్టి కదా, వారి పనిని బట్టి వారిని గౌరవించాలి, వారి పనిని బట్టి వారిని హానర్ చేయాలి. మనం పాస్టర్స్ మెంటరింగ్ ప్రోగ్రాం జరిగినప్పుడు ఒక సేవకురాలు చాలా దూరం నుంచి వచ్చారు. ఆమె నేను అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సంఘం ఎంతమంది అంటే ఆమె చెప్పింది, మేము పలానా ప్రాంతం నుంచి వచ్చాను, కందుకూరి ప్రాంతం నుంచి వచ్చాను, మా సంఘము ఎక్కువ మంది లేరు, నా దైవజనుడు చనిపోయాడు, ఆ తర్వాత సంఘం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది, అందరు చెదిరిపోయారు, ఇప్పుడు ఉన్నది 4 లేక 6 మాత్రమే, ఆ 6కే నేను ప్రభు యొక్క ప్రేమను పంచుతున్నానయ్యా అని ఇక్కడికి వచ్చిందనమాట. ఎందుకంటే మనం సహాయం చేసేటప్పుడు చాలామంది మనం రిజిస్ట్రేషన్ టైం ఏం చేసామంటే లేటుగా వస్తున్నారు, టయానికి వస్తే బాగుంటుందని 8:30 నుండి 9-15 నిమిషాలకి రిజిస్ట్రేషన్ ఆపేశాం. తను కందుకూరు నుంచి వచ్చేలేకి 10 గంటలు దాటిపోయింది, నా పేరు రిజిస్టర్ అవ్వలేదు అయ్యా, నేను ఇప్పుడు కందుకూరు వెళ్ళడానికి కూడా నాకు ఛార్జీ కూడా లేదు, అందుకే మీరు వచ్చేదాకా ఉన్నానని 11 గంటలకు ప్రేయర్ అయిపోతే 1:20 దాకా ఆ మందిరంలోనే ఉండిపోయింది. ఎందుకు? వెళ్ళటానికి ఛార్జీకి లేక. మరి సంఘం పోషించదంటే ఆమెకున్న సంఘం ఎంతమంది అంట? 3 లేక 5-6 మంది మాత్రమే వస్తున్నారు. చిన్న మందను కూడా వదిలిపెట్టకుండా పని చేయటం. మనకేమనిపిస్తుందో తెలుసా? ఏంటి వీళ్ళు లేరు కదా, లేదు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవట్లేదు అని మనం అనుకుంటుంటాం. వాళ్ళు వెళ్ళొచ్చు కదా, ఎవరు రమ్మన్నారు లేటుగా, మరీ ఇంత అన్యాయంగా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారు, ఈ పాస్టర్లు అన్నట్టు మాట్లాడతాం. కానీ పలకరించినప్పుడు ఆమె గుండెల్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, నేను రావటానికి అయితే ఉన్నాయి కానీ వెళ్ళటానికి లేదు, మీరు ఖచ్చితంగా వస్తారు కదా పాస్టర్ గారని నేను వాళ్ళని అడిగి ఇక్కడే ఉన్నాను అని చెప్పినప్పుడు ఎంత బాధేసిందో. వాళ్ళని కదిలిస్తే వాళ్ళ బాధ ఏంటో తెలిసింది, వాళ్ళని కదిలిస్తే వాళ్ళ శ్రమ ఏంటో తెలిసింది, వాళ్ళని కదిలిస్తే వాళ్ళ దుఃఖం ఏంటో తెలిసింది. మనం చూస్తూ ఉంటే మన చూపులకు కనబడేది వేరు, మన ఆలోచనలకు కనబడేది వేరు, మన ఉద్దేశాలకు కనబడేది వేరు. ఎంత కష్టమైన పరిస్థితి. ఒకసారి చూడండి, మనమైతే 3కి ఏం చెప్తాంలే, మీరే వెళ్ళండి అనొచ్చు. 4కి ఏముందిలే, ఇదేం చర్చి, ఒక 4 ఇంట్లో పెట్టుకొని పెడుతుంటే ఇది మందిరం అనొచ్చు. కానీ ఆ 4కే ఈరోజు ఒక మాట చెప్పమంటారా? అది జువేటి దొరగారు 22 సంవత్సరాలు సేవ చేస్తే ఆయన సంఘం ఎంతమంది? మీరు చెప్పండి, ఎంతమంది? జస్ట్ 8 మెంబర్స్, 8 మంది. 22 సంవత్సరాలు సేవ చేస్తే 8 మంది ఆయన సంఘం. ఆ 8 మంది కోసము అమెరికా దేశాన్ని వదిలేశాడు. అక్కడికి వెళ్ళి
ఫారిన్ తెలుగు బోర్డు వారు మీటింగ్ పెట్టి అక్కడ ఆత్మలు రక్షింపబడట్లేదు, సేవ ఫలించట్లేదు, చాలా డబ్బు వ్యర్థమైపోతుంది, ఇక నువ్వు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, ఆగిపో లైమన్ జ్యూయిట్ గారు అంటే ఆయన అన్నాడు, లేదు, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను పోషించకపోయినా పర్వాలేదు, మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఆ తెలుగు ప్రజలు అన్నారు, ఆ 8 మంది కోసమైనా నేను వెళ్ళి సేవ చేస్తాను అన్నాడు. వింటున్నారండి మాటలు? అందుకే నేను అంటాను, రెస్పెక్ట్ అండ్ హానర్ యువర్ పాస్టర్. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దిస్ ఈస్ ద గాడ్స్ వర్డ్. ఏమన్నాడంట? వారిని ఘనముగా ఎంచుడి, వారిని గౌరవించండి అని దేవుడు చెప్పాడు. వారి హృదయాంతరంగంలోనికి చూడాలా. దైవజనుడు అనే మాట వినగానే మనం పులకించిపోవాలండి, మనం కరిగిపోవాలా, మనం గౌరవించాలి. ఎందుకు? అంత ఘనమైన సేవ మనం చేయట్లా. సేవ చేయడానికి భయపడిపోయావు నువ్వు. తెలుసా ఎందుకు సేవకు రావట్లేదంటే భయం. పరిశుద్ధంగా ఉండలేక, మాదిరిగా ఉండలేక, యథార్థంగా ఉండలేక, ఆకలికి ఉండలేక, శ్రమలకు ఉండలేక, అవమానాలకు ఉండలేక, బాధలకు ఉండలేక, కష్టాలకు ఉండలేక, సేవకుడైతే ఇళ్ళు తిరగాలేమని, ఉపవాసం ఉండాలేమని, ఎవరో ఇస్తే తీసుకొని బ్రతకాలేమని, మనం ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే, ఏదైనా పని చేసుకుంటే మనమే 10 మందికి ఇవ్వచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడి గౌరవంగా బ్రతకొచ్చు అనే ఆలోచనతో చాలామంది భయపడి సేవలోకి రాలా. కానీ వీళ్ళు అలా కాదు, వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడటానికి తీర్మానించుకొని సేవలోకి వచ్చారు. కాబట్టి ఏం చేయాలంట? రెస్పెక్ట్ అండ్ హానర్ యువర్ పాస్టర్. నాట్ ఓన్లీ అవర్ పాస్టర్, ఎనీ పాస్టర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడున్నా సరే దేవుని సేవకుని గౌరవించడం, వారిని బాగా చూసుకోవటం అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవుడు చెప్పాడు ఈ మాటలు. కాబట్టి 3 మాటలు చెప్తున్నాను. ఒకటి, వారి శ్రమను చూడాలి. రెండవది, వారి దేవుని ప్రజలని పోషిస్తున్నారన్న సత్యం చూడాలి. మూడవది, వారి బోధిస్తున్నది ఆషామాష, ఇట్లా చెప్పమంటారా, అల్లటప్ప మాటలు కాదు, జీవము కలిగిన దేవుని మాటలు వారు చెప్తుంది కదా. మామూలు సోషల్ స్టడీసో, లేదా ఫిజికల్ సైన్సో, లేదా మ్యాథమెటిక్సో, ఇంగ్లీషో, హిందీనో, ఇలాంటి సబ్జెక్టులు చెప్తుంటే సెల్యూట్ కొడుతున్నాం, గుడ్ మార్నింగ్ అంటున్నాం, గుడ్ ఈవినింగ్ అంటున్నాం, నమస్కారం అంటున్నాం. ఈ లోక సంబంధమైన మాటలు కాదు వారు చెప్తుంది, పరలోక సంబంధమైన మాటలు చెప్తున్నారు వాళ్ళని. ఇంకా వాళ్ళని ఎలా చూసుకోవాలి ఒకసారి ఆలోచించండి కదా. మనకి ఏబిసిడీలు నేర్పించే టీచర్ని చాలా గౌరవిస్తాం. మన పిల్లలకి ఏబిసిడీలు చెప్తా ఉంటే మనం ఏమంటాం తెలుసా? మా బాబు టీచర్, మా పాప టీచర్ అంటాం. మా ఫస్ట్ క్లాస్లో నాకు టీచ్ చేశాడు, నాకు నేర్పించాడని మనం గుర్తుపెట్టుకొని గౌరవిస్తాం. వాళ్ళు గౌరవించొద్దు అనట్లేదు. ఈ లోక సంబంధమైన విద్య కంటే పరలోక సంబంధమైన బోధని అందిస్తున్నవాడు దైవజనుడు, అది మర్చిపోవద్దు. ఈరోజు ఎవరు చెప్తారండి? పల్లెటూర్లలో చాలామంది ఏం చెప్తారో తెలుసా? తాగబాకండ్రా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళి చెప్పావా? తిరగబాకండ్రా, ఎప్పుడైనా చెప్పావా? దొంగతనం మానుకోండ్రా, సిగరెట్లు మానుకోండ్రా, అబద్ధాలు మానుకోండ్రా, దేవుని మందిరానికి రండిరా, పాపం చేయబాకండిరా. ఈ 4 మాటలు వాళ్ళ నోట నుండి ఒక పల్లె మొత్తం వినబడితే కదా. ఎక్కడో పైన కట్టిన మైకుల్లో వాళ్ళు చెప్పే మాటలు, పరలోకానికి సిద్ధపడండి, బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి, ప్రార్థన చేసుకోండి, విశ్వాసం ఉంచండి, దిగులు పడబాకండి, దేవుడున్నాడు, సహాయం చేస్తాడు. ఇలాంటి పదాలు మన నోట రోజుకి ఎన్నిసార్లు వస్తాయో లేవో తెలియదు, కానీ దైవజనుని నోటిలో ప్రతిరోజు ఈ పదాలు వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు ఈ పదాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అంటున్నాను ఏంటంట? రెస్పెక్ట్ అండ్ హానర్ అవర్ పాస్టర్, దేవుడు చెప్పాడు. రెండో మాట చెప్తున్నాను. రెండో మాట ఏమిటి అని అంటే, ఒబే అండ్ సబ్మిట్ టు దేర్ స్పిరిచువల్ గైడెన్స్. అంటే మనల్ని ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వంలోనికి నడిపించేటువంటి వారికి మనం ఏం చేయాలంట? విధేయత చూపించాలి, విధేయత చూపించాలి. మనల్ని ఆధ్యాత్మికంగా ఉండి మార్గదర్శముగా నడిపించేటువంటి వారి విషయంలో విధేయత చూపించటము చాలా ముఖ్యం. దేవుని వాక్యంలో ఏమన్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు
లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారో. అది ఏంటి మన రెస్పాన్సిబిలిటీ అని అంటే, ఆయన అంటాడు వారు మీ ఆత్మలని కాయుచున్నారు కాబట్టి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని, విధేయతని చూపడటంలో వారికి మనం లోబడటం చాలా అవసరం. లోబడటం, ఇక్కడ లోబడటం అంటే దేనికి లోబడాలో చెప్తాను. పాస్టర్ కాదు లోబడాల్సింది, వారిచ్చే ఉపదేశానికి లోబడాలి, వారిచ్చే ఆధ్యాత్మిక మార్గానికి లోబడాలి. ఇది చాలా ముఖ్యంగా గమనించాలి. పాస్టర్కి కాదు లోబడాల్సింది, పాస్టర్ ఇచ్చేటువంటి ఉపదేశం, పాస్టర్ ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక మార్గానికి లోబడాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా సంఘం గమనించాల్సిన విషయం అన్నమాట. చాలామంది ఏమంటారు తెలుసా, కొంతమంది అంటారు పాస్టర్లు లేరా మోసగాళ్ళు, పాస్టర్లు లేరా దొంగలు, పాస్టర్లు లేరా ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అది దేవుడే చెప్పాడు. ఏమని? మోసగాళ్ళు ఉన్నారని చెప్పాడు, అబద్ధ బోధకులు ఉన్నారని చెప్పాడు, మందని కాయకుండా మందని కోసుకొని తినే వాళ్ళు ఉన్నారని చెప్పారు. దేవుడే చెప్పాడు అన్నమాట. ఇప్పుడు చెప్పే చాలామంది మత శాంతస్తవాదులు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో వీటిలో డిబేట్లు పెట్టి మీ పాస్టర్లు అట్టాటోళ్ళు ఇట్టాటోళ్ళు అని వీళ్ళు ఇప్పుడు చెప్పడం కాదు, మొదటి శతాబ్దంలోనే ఆ ప్రభు జ్ఞాపకం చేశాడు ఉన్నారు అని. అందుకని ఏమంటారంటే పాస్టర్కి కాదు లోబడాల్సింది, ఆయన ఇచ్చే బోధకి, ఆయన చూపే మార్గానికి. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా, మత్తయి సువార్త 13లో, మత్తయి సువార్త 23లో మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఆయన ఏమంటాడంటే శాస్త్రులు పరిచయుల వల్ల మీరు ఉండొద్దు, వారు చెప్తారు చూడండి, వాటి ప్రకారం మీరు నడుచుకోండి అన్నాడు. ఎంత చక్కగా ఇచ్చాడండి ప్రభు. వాళ్ళలాగా మీరు ఉండొద్దు, వారు పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, లోపల శుభ్రం చేయకుండా ఉన్నారు, వారి వస్త్రాధరణ మంచిగా కనబడుతుంది, వారి అంతరంగం లోపంగా కనబడుతుంది, అందుకని మీరు వారిలాగా ఉండొద్దు కానీ వారి చెప్పినట్లుగా ఉండండి అన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, దైవజనుడు బోధకు లోబడటం, దైవజనుడు చూపిన మార్గానికి. ఎందుకు? అది లేఖనం కాబట్టి, వాక్యానికి బయట నుంచి మాట్లాడితే వాటిని పరిగణలోకి తీసుకోవద్దు. ఈ మధ్య చాలామంది బైబిల్ వదిలిపెట్టేసి మాట్లాడుతూ ఉన్నారు, లేఖనాలకి బయట నుంచి మాట్లాడుతూ ఉన్నారు. బయట నుంచి సబ్జెక్టుని తీసుకొని వచ్చి నాలెడ్జిని, విజ్డమ్ని సంఘాల్లోనికి చొచ్చింపజేస్తూ ఉన్నారు. ఇది ఎరిగా ఏమో కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతుంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అన్నాడు కదా. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అన్నాడు. కాబట్టి మనకి సిలువ వార్త కావాలి, లోక వార్త కాదు. సిలువ బోధ కావాలి, లోకబోధ కాదు. ఇప్పుడు లోకబోధలు ప్రవేశించాయి. ఇప్పుడు పెద్ద సేవకులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా, ఒక న్యూస్ ఛానల్ లాగా ఈరోజు క్రైస్తవ పాస్టర్స్, చర్చ్ ఛానల్స్ రెడీ అయిపోయినాయి. వాళ్ళు ఏమంటారు, పలానా యుద్ధం జరుగుతుంది, దాని కారణం ఏంటో తెలుసా అని స్టార్ట్ చేస్తారు. పలానా కథ తీసుకొని స్టార్ట్ చేస్తారు, పలానా స్టోరీ తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఎక్కడైనా మర్డర్ జరిగితే చాలు అది తీసుకొని వచ్చి వాక్యంలో పెట్టేస్తారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే చాలు అది తీసుకొచ్చి వాక్యంలో పెట్టేస్తారు. ఎక్కడైనా భూకంపం జరిగితే చాలు అది తీసుకొచ్చి వాక్యంలో చెప్తారు. ఏదైనా మ్యాచ్ ఎవరైనా గెలిస్తే చాలు అది తీసుకొచ్చేసి వాక్యంలో పెట్టేస్తారు. అసలు బైబిల్ పోయింది. ఎక్కడో కూరలో తాలింపేసినట్టుగా ఒక వాక్యాన్ని, ఒక రెఫరెన్స్ని అలా వేసి గుప్పుమనే వాసన తీసుకొస్తే లోకాన్ని ఎక్కువ పెట్టేస్తున్నారు. అందుకే పౌలు అంటాడు నిర్మలమైన పాలు అన్నాడు కదా. పాలు అనలా, నిర్మలమైనటువంటి పాలు, వాక్యాన్ని పోల్చి చెప్తాడు. కాబట్టి మనం సేవకునికి లోబడటం, ఆయన బోధని గౌరవించడం చాలా అవసరమని దేవుని వాక్యం తెలియదు. అది సేవకుని గౌరవించడంలో ఉన్నటువంటిది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన సేవకుడి విషయంలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనము నిరంతరం ప్రార్థన చేసేవారిగా ఉండాలి సేవకుని కొరకు. ఆయన మన కొరకు ప్రార్థన చేయటం కాదు, ప్రే ఫర్ దెమ్ అని అంటాడు. కాన్స్టెంట్లీ అనేటువంటి పదం, నిరంతరము ప్రార్థన చేయాలి మనం. ఒక రోజుతో ఒక పూర్తి అయిపోయేది కాదు. పౌలు ఏమంటాడంటే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని చెప్పిన తర్వాత ఆయన ఇలా మాట్లాడతాడు. చాలా అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతూ ఆయన అంటాడు చూడండి, 12వ వచనం తర్వాత ఆయన ఏమన్నాడు, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలను అని మాట్లాడి ఆయన అంటాడు 25వ వచనం, సహోదరులారా, 25వ వచనంలో సహోదరులారా ఏం చేయాలంట, మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడంట,
సేవకుడి కొరకు ప్రార్థన చేయాలా, అది రెస్పాన్సిబిలిటీ. ప్రతిరోజు మీ ప్రార్థనలో మీ పాస్టర్ గారిని ఎత్తిపట్టుకోవాలా, దైవజనులు ఎత్తిపట్టుకోవాలా. ఎందుకు? ఇప్పుడు సేవకుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ సేవకుడు బలంగా పనిచేస్తున్నాడు, ఎక్కడ సాతాను యొక్క బంధకాలని విరగొడుతూ ఉన్నాడు, సాతాను కాడిని విరగొడుతూ ఉన్నాడు, దేవుని సంఘాన్ని సరైన మార్గంలో ప్రభు కోసం బలంగా నడిపిస్తూ ఉన్నాడు, సాతాను వేసే అగ్ని బాణముల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు, అట్టి సేవకుల మీద, అట్టి సంఘాల మీద, అట్టి మిషనరీల మీద ఇప్పుడు లోకము సాతాను ఏం చేస్తున్నాడంటే తన కత్తిని దూస్తూ ఉన్నాడు. ప్రార్థన భారం మీ మీద ఎక్కువ ఉంది. ఎక్కువగా ప్రార్థన చేయాలా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాయబడింది, 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రానము దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుచుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రే ఫర్ దెమ్ కాన్స్టెంట్లీ. నీ సేవకుని కొరకు నీవు నిరంతరము ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 4వ విషయం ఏంటంటే, మనం పాస్టర్ విషయంలో విశ్వాసి బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బిలీవర్స్ స్టూవర్డ్స్ ద పాస్టర్స్. 4వది ఏం జ్ఞాపకం చేశాడు అంటే, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలంట. సపోర్ట్ చేయాలి అన్నాడు. ఎలా సపోర్ట్ చేయాలి? సపోర్ట్ దెమ్ ప్రొటెక్ట్లీ అండ్ ఫైనాన్షియలీ. అంటే ఆచరణాత్మకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, వారిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. సేవకులని కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. సేవకులకి ఆర్థికంగా సహాయం చేయవలసినటువంటి అవసరత సంఘానికి ఉంది. దేవుని వాక్యము చాలా స్పష్టంగా రాశాడు. తిమోతి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాసిన ఈ మాటలో, ఇందుకు 18వ వచనం, ఇందుకు నూర్చెడి ఎద్ది మూతికి చిక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు అంటే ఆర్థికంగా సహకరించడం. ఈ సహకరించడం ఎలా ఉండాలి? మాట పరంగా కాదు, ఆచరణ పరంగా ఉండాలి. అది ఆయన జ్ఞాపకం చేశాడు. మనం మన పాస్టర్ని మనం పోషించకపోతే ఎట్లాగా? మన పాస్టర్కి మనం సహాయం చేయకపోతే ఎట్లాగా? మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? మనం పెట్టకపోతే ఎవరు పెడతారు? ఇలాంటి మాటలతో కాలయాపన చేసే విశ్వాసులు సంఘాల్లో ఎక్కువైపోయారు. ఇలాంటి మాటలతో పాస్టర్ల యొక్క విధానాన్ని చూసేమనుకుంటారు, మన పాస్టర్ గారికి ఏమండి అని పైన రూపాన్ని చూసి మాట్లాడుకుంటున్నారు. కానీ మన పాస్టర్ గారికి ఎప్పుడు లోటే ఉంటుంది. మీకు తెలుసో తెలియదో, సేవకుడికి ఎప్పుడు లోటే ఉంటుంది. ఇలా అనొచ్చు. చాలా మంది దాన్ని వంకరగా తీసుకొని, అంత గొప్ప దేవుని సేవకుడికి ఎందుకు లోటు ఉంటుంది అంటే, అంత గొప్ప దేవుని సేవకుడికి వచ్చే ప్రతి పైసా కూడా ఆయన సేవకే పెడతాడు కాబట్టి లోటు ఉంటుంది. అది మీరేం చేస్తారు? విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? మీకున్న దాంట్లో సేవకు తీస్తారు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి ఇచ్చిన దాన్ని సేవకు పెడతాడు. అందుకు లోటు ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోయిందా? ఎందుకు లోటు ఉంటుంది అంటే, విశ్వాసులేమో ఉన్న దాంట్లో సేవకి తీస్తారు కొంత, కానీ తీసిన కొంతను ఏం చేస్తాడు తెలుసా? దేవుని సేవకి ఇస్తాడు సేవకుడు. అందుకు లోటు ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీ సేవకుని యొక్క ఆధ్యాత్మికత విషయంలో ఏం చేయాలంట? సపోర్ట్ చేయాలి. ఆర్థిక విషయంలో సపోర్ట్ చేయాలి. దేవుని వాక్యమే చెప్తున్నటువంటి మాటలు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, అలాగున సువార్త ప్రకటించువారు, చూడండి, సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించాడు. అది మాస్టర్ చెప్పడం కాదు ఈ మాట. ఎవరు చెప్పారట? ప్రభు నియమించాడు. సువార్త చెప్పువాడు సువార్త వలన జీవించాలని ప్రభు నియమించాడు. సువార్త ఆయనకి జీవితం. ప్రభు నియమించాడు. అది ఎవరు చేయాలి తెలుసా? సంఘము పోషించాలి సేవకుని. సంఘం చూసుకోవాలి సేవకుని. చిరునపలపాటి సంఘం ఎలా ఉంటుందంటే, ఇప్పటికీ గుప్పిళ్ళ బియ్యం తీస్తారు. ఇప్పటికీ వాళ్ళ గేదె కానీ ఒక దూడ పుడితే జున్ను పాలు పంపిస్తారు. ఇప్పటికీ వారు కోడి గుడ్లు పెట్టినప్పుడు మొదటి గుడ్డు తీసి దేవుని సేవకుడికి వాళ్ళు ఇస్తారు. ఇప్పటికీ వాళ్ళ పంటలు మొదటి భాగాన్ని తీసుకొచ్చిస్తారు. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా వారి ఇంటి ముందు వేసుకున్న
బీరకాయ పాదు, ఇంటి ముందు వేసుకున్న కాకరకాయ పాదు, ఇంటి ముందు వేసుకున్న ఆ చిన్న చుక్కుడుకాయల పాదులో మొదటి పంటని ఈ రోజు కూడా ఆ ఊర్లో దేవుని సేవకునికి తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా పాస్టర్ గారిని మేమే పోషించాలి కదా అంటారు వారు. మేమే ఇవ్వాలి కదా. ఎంతైనా మా సేవకుడికి ఇవ్వాలంటారు వారు. ఎందుకు? మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాడు, మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాడు, మా పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, మా పుట్టినరోజులు చేస్తున్నాడు, మా ఇంట్లో ఏది అవసరమైనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడిని మేము పోషించాలా? పౌలు ఏమంటున్నాడంట? సువార్త ప్రకటించేవాడు సువార్త వలనే జీవించాలి కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో ఏం చేయాలంట? భాగమేయాలా. మంచి పదార్థములలో భాగమేయాలా కదా. సపోర్ట్ దెమ్. ఏంటంట? ప్రాక్టికలీ అండ్ ఫైనాన్షియల్లీ. వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేయాలండి? ఎక్కడొస్తుంది వాళ్ళకి? ఎవరిస్తారు? వాళ్ళకి బాగలేకపోతే ఎవరిస్తారు? సేవకు ఎప్పుడైనా హెల్త్ బాగలేదన్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించి ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా అవసరం. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో కొంతమంది సేవకులు ఎవరిని అడగరు, ఎవరిని చేయి చాపరు. సంఘం గమనించుకోవాలి. పాస్టర్ గారు ఎలా ఉన్నాడో గమనించుకోవాలి. దైవజనుడు వాళ్ళ ముఖం చూసి గుర్తుపట్టగలిగి ఉండాలి సంఘం. వాళ్ళ అవసరాలు, మీ ఇంట్లో ఎలా అవసరాలు ఉంటాయో దైవజనుడి అవసరాలని సంఘమే పోషించాలి. సంఘమే వారిని కాపాడుకోవాలి. సంఘమే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒక కుటుంబం నన్ను ఇంటికి రమ్మని పిలిచి ప్రతి నెల మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పారు. ఇది దాదాపు 22-23 సంవత్సరాల క్రితం చెప్తున్నాను జరిగిన సంఘటన. అప్పుడే నేను దేవుని సేవలోకి వచ్చాను. మీరు సేవ చేస్తున్నారు కదా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలండి అన్నాడు. సరే వెళ్ళాను. చాలాసార్లు కనబడినప్పుడల్లా అదే చెప్తా ఉన్నారు. వెళ్ళాను. వెళ్ళగానే చక్కగా కూర్చోబెట్టారు, టీ ఇచ్చారు, ప్రార్థన చేశారు, ఒక కానుక ఇచ్చారు. ఆ కానుక తీసుకుని ప్రార్థన చేశారు. మంచిది పాస్టర్ గారు అని మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రతి నెల రావాలి పాస్టర్ గారు మీరు అన్నారు. మరలా నెల వెళ్ళగానే అప్పుడు టీ కట్ అయింది, ఓన్లీ కానుక వచ్చేసింది. ప్రార్థన చేశారు. మళ్ళీ అన్నారు మళ్ళీ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా రావాలి పాస్టర్ గారు అన్నారు. ఆవిడ వెళ్ళగానే ఏమైంది తెలుసా? ఆ బెల్గొట్టి డోర్ తీయగానే వాళ్ళు చెప్పిన టయానికి, వాళ్ళు చెప్పిన రోజే డోర్ తీసి వెంటనే ఆ కానుక తీసేసి ఇచ్చేసి, వందనాలు పాస్టర్ గారు, వచ్చే నెల మళ్ళీ రండి అన్నారు. ఈసారి ఏమోగానే బయట గేటు తీసేసి గబగబా పోస్ట్ మ్యాన్ వస్తే ఉత్తరం తీసుకున్నట్టుగా గేటు దగ్గరికి వచ్చి కానుక ఇచ్చేసి మళ్ళీ పాస్టర్ గారు ప్రతి నెల రావాలి అనేసారు. అట్లా 5 నెలలు అయిపోయింది. ఇంకోసారి ఇది సీక్వెన్స్ మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఇంకోసారి బజార్లో కనపడి అక్కడ తీసేసి పాస్టర్ గారు ప్రతి నెల మీరు కనపడుతుండండి అని చెప్పేశారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. ప్రార్థన చేయించుకోవట్లేదు, అది ప్రాబ్లం ఇక్కడ. ప్రార్థన చేయించుకోకుండానే ఫస్ట్ కూర్చోబెట్టారు, తర్వాత ద్వారం, మెయిన్ డోర్, ఆ తర్వాత బయట గేటు, ఆ తర్వాత వీధి, ఇట్లా అయిపోయింది. ఇది చాలా ఇబ్బంది అనిపించింది. నేను ప్రార్థన చేయకుండా, ఒక రెఫరెన్స్ కూడా చదవకుండా ఇది తీసుకోవటం ఎంతవరకు అనిపించింది. అప్పట్లోనే వాళ్ళు ఎంత ఇచ్చేవాడు? 50 రూపాయలు. అప్పట్లో ఆ 50 రూపాయలు చాలా గొప్ప. 23 సంవత్సరాల క్రితం అంటే కదా, చాలా పెద్ద కానుక అది. మనసు అంగీకరించట్లా. అందుకని వెళ్ళటం ఆపేసిన తర్వాత ఒకరోజు కనపడి అందరూ మీటింగ్లో అన్నాడు, పాస్టర్ గారికి ఏమండి బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి, కనీసం ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కానుక తీసుకెళ్ళమంటే ఆయన వల్ల కావట్లేదు అని అందరి ముందు అనేసారు. వాళ్ళు చేసిన అమర్యాదను అనట్లా. ద్వారం దగ్గరే పెట్టాము, వీధిలో పెట్టాము, కనీసం ప్రార్థన కూడా ఇలా ఇదేం లేదు. ఆయనకి బాగా డబ్బులు ఎక్కువైపోయినట్టుంది, పాస్టర్ బాగా డబ్బులు ఎక్కువైనట్టుంది ఇప్పుడు నీకు, కనీసం వచ్చి కానుక కూడా తీసుకెళ్ళట్లేదు అనేసారు. చూడండి, అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా, కొన్నిసార్లు ఎంత కష్టంగా ఉంటుందో కదా. అదే సేవకుని గౌరవించి ఇచ్చే విధానం అదా కదా. కొన్నిసార్లు మనం ఇస్తూ కూడా అలాంటి మాటలు ఎంత కష్టం వేస్తాం. ఇస్తూ కూడా కొన్నిసార్లు ఇచ్చినాక వెనక మాట్లాడుకోండి, వాళ్ళు వచ్చింది ఇందుకేగా, ఇంక దేనికి వస్తారు పాస్టర్ అని టక్ మన ఒక మాట అనేసేయటం కదా, అది ఎంత బాధేస్తుంది. కానీ దేవుడు వాక్యంలో రాస్తున్నాడు, సువార్త చెప్పేవాడు సువార్త వాళ్ళు బ్రతకాలి. వాక్యోపదేశం పొందేవాళ్ళు ఆ వాక్యోపదేశకుడికి సహాయం చేయాలి, పోషించాలని వాక్యం చెప్తా ఉంది. ఇది 4వ విషయం. మన రెస్పాన్సిబిలిటీ ఏంటో, విశ్వాస యొక్క బాధ్యత ఏంటో రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 5వ విషయం ఏంటి అంటే, 5వ విషయము పాస్టర్తో కలిసి నడవాలి. పాస్టర్తో కలిసి నడవాలి. ఇది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. ఎలా తెలుసా? వర్క్ టుగెదర్ ఇన్ యూనిటీ.
అంటే ఐక్యంగా పాస్టర్తో ఆ పనిలో, సేవలో, సంఘము సహకరించినప్పుడే అది మన బాధ్యత. అంటే అది ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్తాడు, మా పనేదో మేము చేసుకొని వెళ్తాం, పాట పాడేస్తాం, బైబిల్ చదువుతాం, వాక్యం వింటాం, కానుకేస్తాం, వెళ్ళిపోతామంటే అది కాదు విశ్వాస బాధ్యత. వర్క్ టుగెదర్ అనే మాట కదా, కలిసి నడవటం, సేవకునితో ఐక్యతతో నడవటం. అలా నడిస్తే ఏం జరిగింది? ఐక్యతగా పాస్టర్తో సంఘము కానీ నడిస్తే ఏం జరిగిద్దో తెలుసా? సంఘము ఒక బలమైనటువంటి దేవుని రాజ్యముగా భూమి మీద నిలబడింది. అది ఒక బలమైన దేవుని రాజ్యముగా భూమి మీద సంఘం నిలబడింది. పాస్టర్తో విశ్వాసులు కలిసి నడిచినప్పుడు, ఆయన చేతులు బలపరిచి పనిలో సహకారులుగా మారినప్పుడు దేవుని రాజ్యం అనే సంఘము భూమి మీద బలమైనదిగా మార్చబడుతుంది. అది ఎవరిదంట? విశ్వాసి యొక్క బాధ్యత. మనం ఏమనుకుంటాం తెలుసా? మనం ఎందుకు సహాయం చేయాలి? ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు, వచ్చి వాక్యం మీద వెళ్ళిపోతే సరిపోద్ది, ఏదో మన కానికి ఇస్తే సరిపోతుంది అంటే కాదు. సేవకునితో కలిసి నువ్వు పని చేయాలా, అది నీ బాధ్యత. కలిసి నడవాలి, కలిసి బ్రతకాలి. ఏ కార్యక్రమాలు ఉన్నాయో, ఏ పనులున్నాయో, ఏ పరిచర్య ఉందో, ఏ సెమినార్ ఉందో, ఏం ప్లాన్ చేస్తూ ఉన్నారో, రేపు క్రిస్మస్ ఏంటో, ఈస్టర్ ఏంటో, 7 మాటల ధ్యానం ఏంటో, లేదా సంఘం యొక్క పరిస్థితులు ఏంటో, పనులేంటో, ఫెసిలిటీస్ ఏంటో, సంఘము సేవకునితో కలిసి నడిచినప్పుడు, మాట్లాడినప్పుడు, బలపరిచినప్పుడు దేవుని రాజ్యముగా సంఘం భూమి మీద బలమైందిగా ఉంటుంది. అది విశ్వాసి యొక్క బాధ్యత. పౌలు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1:27, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరక ఉండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకును సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగుచున్నది. ఏమన్నాడంట? సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాడుచు ఒక్క భావముతో, సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాడుచు ఏక మనసు గలవారిచే నిలిచి ఉన్నారని. చూసారండి ఈ మాటలు? పౌలు అంట అలా ఉంటే కదా దేవుని రాజ్యం నిలబడేది, భూమి మీద బలముగా సంఘం ఉండేది. అలా కాదులే, ఆయన ఏదో చూసుకుంటాడు, మనం ఏదో వచ్చిపోదాం, మనకెందుకు లేనిపోంది బాధ, ఈ సమస్య, ఇవ్వాల్సింది వదిలేసుకుంటే చాలు కదా అనేది విశ్వాస బాధ్యత కాదు. అంతవరకే కాదు, సేవకునితో కలిసి నడవటం, సేవకునితో కలిసి పనిలో పాల్గొనటం అనేది విశ్వాస యొక్క బాధ్యత అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఐదు విషయాలు మనం దృష్టిలో పెట్టుకుందాం. సంఘం యొక్క బాధ్యత ఏంటో ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పాస్టర్స్ అప్రిషియేషన్ డే రోజు ఈ 5 విషయాలు మన మనసులో పెట్టుకొని సేవకుని గౌరవించడం, ప్రేమించడం మాత్రమే కాదు, ఆర్థికంగా సహకరించడం మాత్రమే కాదు, వారిని బలపరచడం మాత్రమే కాదు, వారిని పోషించడం మాత్రమే కాదు, వారితో కలిసి సేవలో పాల్గొనినప్పుడు, బలపరిచినప్పుడు సంఘం బలంగా ఉంటుంది, దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సాయంకాలంలో ఒక విశ్వాసి యొక్క బాధ్యత తన సేవకుని విషయంలో లేఖనాల ఆధారముగా, వాక్య ఆధారముగా మీరు చూపించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు మేము అలా ఉన్నామో లేదో పరిశీలించుకోవటానికి సహాయం చేయండి, పరీక్షించుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. ఒక దైవజనుడు, మీరు నియమించినవాడు, మీరు పిలిచినవాడు, మీరు ఎన్నుకున్నవాడు, మీరు పని అప్పగించినవాడు అయ్యా. అటు దైవజనుని విషయంలో ఒక విశ్వాసగా ఎలా ఉన్నామో మమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. రే సంఘాన్ని బలపరచండి, దీవించండి. ఈ 5 అంశాలలో ఏది లోపించిందో గమనించుకొని దానిని కూడా ప్రాక్టికల్గా మా జీవితంలోనికి తెచ్చుకోవడానికి సహాయం ఇచ్చేయమని, అట్టిగా జీవించాలని తీర్మానించుకున్న బిడ్డలని బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి,
ఆమేన్. ఆమేన్.